గత వైకాపా పాలనలో దళితులపై జరిగిన దాడులు, అన్యాయాలను వెలికి తీసేందుకు 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు అమలాపురం ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఉదంతంలో, అలాగే కరోనా కష్టకాలంలో మాస్కులు అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్ ను మానసికంగా వేధించి ఆయన మరణానికి వైకాపా కారణం అయ్యిందని మండిపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులను యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తూ దళిత యువకులకు ఉపాధి కింద ఇవ్వాల్సిన వాహనాలను అందకుండా జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల హక్కుల రక్షణకు, వారి సంక్షేమానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఎమ్మెల్యే ఆనందరావు స్పష్టం చేశారు. అందుకే ఈరోజు జగన్ దిగిపోయాడని, ఈవేళ కొత్తగా మళ్ళీ అపోజిషన్ పేరుతో అబద్ధాలని, అసత్యాల్ని ప్రచారం చేస్తూ ఉంటున్న విషయాన్ని చూస్తూ మరొక్కసారి జగన్ యొక్క దుర్మార్గ పాలన గుర్తు చేయడానికి, మరొక్కసారి ప్రజల్లో జగన్ వస్తే ఏ విధంగా ఉంటుందో గుర్తు చేయడానికి ఈరోజు పత్రికా ముఖంగా ఈవేళ